అవునండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు హ్మ్. ఒకరు తర్వాత ఎమ్మెల్యే ఇప్పుడు రేపటి రోజున మీకు కూడా అవకాశం ఇస్తే మీరు చెయ్యరా ఎమ్మెల్యేగా? హ్మ్. ఎవరికైనా ఉంటది. ఇప్పుడు కార్పొరేటర్‌గా ఈరోజు రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే హ్మ్. మా డివిజన్ నుంచి 20 మంది రెడీగా ఉన్నారు. కానీ హ్మ్. వచ్చేది ఒకరికే కదా అవును. టికెట్. అవును. ఆశ పడడంలో తప్పు లేదు. హ్మ్. ప్రజాసేవలో కూడా ఉండడంలో తప్పు లేదు. హ్మ్. తప్పేముంది దాంట్లో? కానీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే అని చెప్పి ఈయన క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు మీరు పొద్దున్న లేస్తే అదే పనిగా పెట్టుకొని ఉన్నారు అని చెప్పి కొంతవరకు చర్చ నడిచింది. ఆ క్రమంలో అది నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూడండి వేగ్గా మాట్లాడడం కాదు. హ్మ్. ఏదైనా నిజ నిర్ధారాలు ప్రూఫ్ తోటి మాట్లాడాలి. హ్మ్. మీరు అడగండి ఎవరినైనా ఈరోజు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటికెళ్ళి హ్మ్. నవతారెడ్డి ఎవరి మీదన్నా ఉట్టిటిగా అబండాలేస్తదా? హ్మ్. వితౌట్ ప్రూఫ్ లేకుండా ఏస్తదా? అని హ్మ్. మీరు అడగండి. అబండాలని కాదు. మీరు ఎమ్మెల్యేగా నిలబడాలనే ఆలోచన మీకొచ్చిందా? లేదా? అది దానికోసం ప్రజలు మీరు కార్యాచరణ నిర్ణయిస్తారు. రూపొందించుకున్నారా? లేదా? అనేది చూడండి ఇంపార్టెంట్. అది ప్రజలు నిర్ణయిస్తారు. హ్మ్. ఎమ్మెల్యేగా నిల్చోవాలన్నా నవతారెడ్డి డెసిషన్ కాదు. ప్రజల హ్మ్. డెసిషనే అది నవతారెడ్డి పార్టీ గూడా డెసిషన్. అట్ ది సేమ్ పార్టీ టైమ్. డెసి అట్ హ్మ్. ద సేమ్ టైమ్ పార్టీ కూడా డెసిషన్ తీసుకోవాలి. హ్మ్. ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరి డెసిషన్ బట్టి నా నిర్ణయం అంటే ఉంటది. కేటీఆర్ గారికి లేదంటే కేసీఆర్ గారికి మీకు, మీ కుటుంబానికి గూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని విన్నా. ఎంత వరకు వాస్తవం మేడం? ఎట్లా ఉంటది? 100% ఉన్నాయి. హ్మ్. కుటుంబ సత్సంబాలు 100% మాకున్నాయి. హ్మ్. మేము పార్టీ కోసమే ఈరోజు నవతారెడ్డి మళ్ళా గర్వాపసి వచ్చిందంటే, హ్మ్. కేవలం పార్టీ కష్టకాలంలో ఉంది. మాలాంటోళ్ళు పార్టీకి కావాలని హ్మ్. నినాదంతోటి మాలాంటి వాళ్ళు పార్టీని కష్టపడి తీసుకొస్తేనే ఈరోజు మళ్ళా శ్రీలింగంపల్లిలో జెండా ఎగరేయాలి అని చెప్పేసి మేమందరం అంటే గూడా మీరు పార్టీ మారే పరిస్థితొచ్చినప్పుడు బీజేపీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఆల్టర్‌నేట్ పార్టీస్ బీఎస్‌పీ అప్పుడు యాక్టివ్‌గా ఉండే. మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇట్లా 2, 3 పార్టీలున్నాయి గదా! ఎందుకు మీరు పర్టిక్యులర్‌గా బీజేపీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకున్నానంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు హ్మ్. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పార్టీకి పోడు కదా అధికారం పెట్టుకొని. మళ్ళీ హ్మ్. అధికార పార్టీకే పోతాడు కదా! నాకు తెలుసు. నా సిక్స్త్ సెన్స్ అంటే చెప్పింది. ఈయన ముందే పసిగట్టిర్రు మీరు. ముందే పసిగట్టిన. మళ్ళీ హ్మ్. అధికార పార్టీకి పోతాడు. మళ్ళీ మనకి ఇదే రచ్చుంటది. హ్మ్. కాబట్టి అవసరం లేదు. ఆయన దారి ఆగింది. మన దారి మనం ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న ప్రజల కోసమే సేవ చేస్తాం కాబట్టి, హ్మ్. మనం ప్రజల పక్షానే ఉండాలి కాబట్టి, మనం ప్రతిపక్ష పార్టీలో ఉండటం మన వాయిస్ గట్టిగా ఉంటది కాబట్టి, నేను బీజేపీ పార్టీలో పోవడం జరిగింది. అంటే ఆయన ఏ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటే అక్కడ మీరు ఉండరన్నమాట? నేనా? హ్మ్. ఉంటాను. ఎందుకుండను? హ్మ్. రమ్మనండి ఈరోజు మీరే బీఆర్ఎస్ అన్నారు కదా! కాంగ్రెస్‌లోకెళ్తాడని ముందే తెలుసుకొని కాంగ్రెస్‌లోకెళ్ళలేదు అన్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్‌లో ఉన్నారు. భవిష్యత్తులో అరికెపూడి గాంధీ గారు మళ్ళీ బీఆర్ఎస్‌కొచ్చిండనుకోండి. అప్పుడు ఎక్కడికెళ్తారు? ఇక్కడనే ఉంటాం. హ్మ్. ఎన్ని కలిసి రో పని చేస్తారా? ఇప్పుడు బీజేపీకెళ్ళినాము. ఆ హ్మ్. తప్పు మళ్ళా చెయ్యం గదా! మళ్ళా హ్మ్. ఒకవేళ ఆయన బీఆర్ఎస్‌లోకొస్తే ఇదే పార్టీలో ఉండి కొట్లాడతాం. హ్మ్. ఇక నెక్స్ట్ ఇంక అదే ఉంటది. ఇక మీకు వేరేది స్థానిక ఆప్షన్ ఉండదు. ఎమ్మెల్యేకి ఉన్న పరిస్థితులన్నీ సద్దుమణిగినాయా మేడం? లేదంటే అదే రకంగా వ్యక్తిగత సరే ఏదన్నా గావచ్చు. కక్షలు అట్లా ఇంకేమన్నా ఉన్నాయా? లేదంటే ఇంటికొస్తే ఇన్వైట్ చేస్తారా? ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారితోని మీకిప్పుడు రిలేషన్ ఎట్లుంది? 2016 నవంబర్‌లో ఎమ్మెల్యే గారి ముఖం చూషినా. హ్మ్. 2020లో ఓకే. నవంబర్‌లో 6 ఏండ్లయిపోయింది. 6 ఏళ్ల ఇంతవరకు ఎమ్మెల్యే గారి ముఖం చూడలే. మొన్న 2 డేస్ బ్యాక్ చూసినా. మేమిద్దరం ఎదురెదురు పడి. హ్మ్. మళ్ళా ఇంతవరకు ఆయన ముఖం ఆయనేమన్నా చూడలే నేను. పలకరించిండా? ఏమన్నా నాగేంద్ర గారు ఎట్లున్నారు? ఏంది? ఏం సంగతి? ఆయన హ్మ్. పలకరించడం, నేను మళ్ళీ మాట్లాడిన. ఆయన బీఆర్ఎస్‌కొస్తే పలకరించినా మీ నేను రెస్పాన్స్ మాట్లాడను. ఏందంటున్నా? ఎమ్మెల్యే గారు, గాంధీ గారు మళ్ళీ బీఆర్ఎస్‌కొస్తే మీ మీ రియాక్షన్ మా ఏంది? పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మా హ్మ్. పార్టీ ఏది డిసైడ్ చేస్తే నేను దానికి అనుకూలంగానే పనిచేస్తా. హ్మ్. ఇక అది ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకెవరో కాదు. హ్మ్. మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు డిసిషన్. ఇప్పుడు నేను లైన్‌లో ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా నా ఫోన్ నుంచి. మాట్లాడదాం. సార్ నేను ఇట్లా ఒక ఎక్స్ కార్పొరేటర్ గారి ఇంట్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా. మీతో మాట్లాడతారట అని చెప్తా. మాట్లాడతారా? అంటే క్యాజువల్ మీ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశాలుంటాయి కాబట్టి మాట్లాడతారా? ఆ క్వెషన్ లేదంటే నన్ను అడిగితే నేనేం హ్మ్. చెప్తా? ఆయన్ని అడగండి మీరు ఒకసారి. మాట్లాడతారా? నేను కల్పిస్తా మీరు మాట్లాడరు. మీరు విల్లింగ్ ఉండాలి గదా! ఫస్ట్. ఎవరు? ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడగలుగుతారా? నాకేముంది. నేను హ్మ్. కేవలం ప్రజల కోసమే పనిచేస్తా. హ్మ్. ఆయనతోటి నాకేమి ఇది లేదు కదా! హ్మ్. ఆయనతోటి నేను ఓన్లీ నువ్వు మా పార్టీలో ఉన్నావు. మా పార్టీ మీద గెలిచినావు. రా మా పార్టీలో ఇద్దరం కలిసి పని చేసుకుందాం. హ్మ్. ఇద్దరం కలిసి చేద్దాం. అంతేగాని ఆయనతోటి ఇదేమి 2016 ఆయనొచ్చి స్వయంగా మాట్లాడితే నేనెందుకు మాట్లాడను? నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్. హ్మ్. మాకు పుట్టినప్పటి నుంచి మేము వెల్ సెటిల్డ్. ఏం చదువుకున్నారు మేడం? నేను అప్పుడు లాస్ట్ 2016 వరకైతే ఎంఎస్‌సి క్లినికల్ రిసర్చ్ చేశాను. ఓకే. ఈ 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది గదా! హ్మ్. ఎల్ఎల్‌బి, ఎల్ఎల్ఎం కంప్లీట్ చేశాను. హ్మ్. అంటే పాలిటిక్స్‌గా అంటే మీ కుటుంబ నేపథ్యం అంటే నాన్నగారు అక్కడి నుంచే ఉంటుండేనా? ఎట్లా మీకు రాజకీయాల్లో రావాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? మా ఫాదర్ వాళ్ళు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా పాలిటిక్స్‌లో ఉన్నారు. మా ఓకే. ఫాదర్ ట్రేడ్ యూనియన్ లీడర్. హ్మ్. ఆయనకి 1997లో బెస్ట్ ఆంధ్ర, ఏపీ తెలంగాణలో బెస్ట్ యూనియన్ లీడర్ ఓహ్! అవార్డ్ అప్పుడే. వచ్చింది. అప్పుడు హ్మ్. 1997లో.
తను అప్పటి నుంచి కూడా ట్రేడ్ యూనియన్ పీజేఆర్ గారి టైం నుంచి కూడా తనతోటే ఆయన ఉంటారు ఫాలోవర్ ఆయన ఫాలోవర్. ఉమ్. ఇక తర్వాత తను దూరం అయిన తర్వాత మేము దీంట్లోకి కంటిన్యూ చేయడం జరిగింది. ఫ్యామిలీ సపోర్ట్ మీకు పొలిటికల్ గా బానే ఉంది, 100%. ఇటు నాన్నగారి తరపున లేదంటే హస్బెండ్ గారి తరపున అట్లా ఇబ్బంది మా ఏమా? ఫ్యామిలీ మొత్తము సపోర్ట్ నాకు ఉంది. ఇక్కడ మా ఫాదర్ కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, మాకు ఇద్దరు సపోర్ట్ తోటే కదా ఒక లేడీ అనేది. కానీ మేడం మహిళలు అంటే ఆ రోజుల్లో రాజకీయాలు అంటే నైతిక విలువలతోటి సామాజికంగా చేస్తుంటాయి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి, కుట్రలు కుతంత్రాలు, ఎక్కడ చూసినా ఇబ్బందులు, సోషల్ మీడియాలో అవమానాలు, అనేక అవహేళనలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని దాటుకొని ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చిర్రు అని అంటే ఈ ఇన్నేళ్ల మీ జర్నీలో అవసరమా మనకి ఈ రాజకీయాలు, అనవసరంగా వచ్చినాం కదా అనే పరిస్థితులు ఎప్పుడైనా అనిపించినాయా? చూడండి, ఏదైనా రాజకీయాలకు వచ్చే ముందు కా అడుగు బయట పెట్టే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి. వన్స్ వచ్చిన తర్వాత ఇక వెనకకు చూసి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా సరే రాజకీయాల్లో నిలదొక్కుంటాము. రాజకీయాల్లో నంబర్ 1 స్థానం అయితే వస్తది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యేని ఎదిరించి ఇప్పుడు వాస్తవంగా అరకెపూడి గాంధీ గారు అఫీషియల్ గా కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఎవరు అవునన్నా కాదన్న. స్థానిక ఎమ్మెల్యేని ఎదిరించి అనేక కేసులు మీదేసుకొని, లేదంటే కొంత కుటుంబానికి కూడా దూరం ఉండాల్సిన, వ్యక్తిగత జీవితానికి కూడా దూరం ఉండాల్సి వస్తుంది. అవసరమా మేడం మీకు ఈ రాజకీయం? ఎందుకోసం, ఎవరి కోసం అని అంటే ఏం సమానం చెప్తారు? ప్రజల కోసం ఏదైనా ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ అన్ని డిసైడెడ్ అయ్యే మేము పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినాము. అదే విధంగా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ గా చూస్తే 2018లో నేను బీజేపీలో రవి సపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఒక సోషల్ మీడియా వారియర్ తోటి అసహ్యమైన మెసేజెస్ పెట్టించారు మా మీద. నా ఫోటో పెట్టి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి నేను వేరే వాళ్ళకి తిట్టినట్టుగా, వల్గర్ లాంగ్వేజ్ పెట్టినట్టుగా అనేక రకాలుగా వల్గర్ గా క్రియేట్ చేపించారు. మమ్మల్ని ఒక స్టేజ్ లోనే పెంచినారు. కష్టమైన సుఖమైన మనం నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పెంచినారు. అదే రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా చెప్పినారు, మనం రాజకీయాలు శాశ్వతం కాదు. ఈ రోజు సీట్ వచ్చినా మనం గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ గెలిచినా ఆ 5 సంవత్సరాల వరకే, మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనకున్న పదవీ కాలంలో మన ప్రజలతోటి మంచిగా ఉండాలి, మన పేరు మనం సచ్చే వరకు మన పేరు ఉండాలి అని చెప్పేసి ఆ రోజు నాకు చెప్పి పాలిటిక్స్ లోకి పంపించారు. అదే నినాదంతో నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన, ఫ్యూచర్ లో కూడా అదే ఉంటది. నమ్మకం ఉందా మేడం మీ నాన్నగారి ఆశయాన్ని కావచ్చు, ఆయన పేరుని మీరు ఇన్ని రోజులు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగంగా వాడుకున్నారు, ప్రజలకు మీ వంతుగా సాయం చేయగలిగారు, లేదంటే ఆపదలో ఆదుకోగలిగారు అనే నమ్మకం ఉందా మీ గుండెల మీద? 100% నమ్మకం ఉందండి. మేము కార్పొరేటర్, అసలు షేర్లింగంపల్లిలో కార్పొరేటర్ అనేటోడు ఎట్లా పనిచేయాలి అంటే వాళ్ళను నవతారెడ్డి లాగా పనిచేయాలనే వాళ్ళే చెప్తారు. ఒకసారి మళ్ళీ ఈ మాట చెప్తారా? ఎందుకు చెప్పాలి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? కార్పొరేటర్ గా నవతారెడ్డి లాగా చేయాలని అందరూ చెప్తారు. అట్లా చెప్పేటట్టు చెప్పుకున్నారా మీరు? ఎందుకు చెప్పుకోలేదు? మీరు అడగండి. మీరు ఈ రోజు చందనగర్ మీ డివిజన్ లో చూడండి, రాజకీయాలలో ఎందుకు చేయమండి? ఏం జరిగింది? దీర్ఘకాలిక సమస్యలు నేను శ్రీదేవి థియేటర్ 150 ఫీట్ రోడ్ నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు నేను ఆర్డీపీ తీసుకొచ్చిన, నేను కౌన్సిల్ లో కొట్లాడిన, నాకు రోడ్ కావాలని కొట్లాడిన, ఫండ్ తీసుకొచ్చిన, కానీ ఎమ్మెల్యే ఆపిన. చెయ్యొద్దు, ఆమె టైంలో చేయొద్దు అని చెప్పేసి. కానీ మీరు ఏ లెటర్ చూసినా, మీరు చూడండి, మీరు ఆర్టీఐ చేస్తే మీకు తెలుస్తుంది. ఏ లెటర్ చూసినా, కరెంట్ పోల్స్ ది అమౌంట్ తీసుకొచ్చి కట్టిపించిన, కౌన్సిల్లో మీరు వీడియోస్ తీసి చూసిన, 150 ఫీట్ రోడ్ గురించి ప్రత్యేకంగా కొట్లాడింది నవతారెడ్డి. అదొక బ్రాండ్ నాకు ఉంది. కరోనా టైంలో మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చందానగర్ డివిజన్ సుమారు 3300 మందికి మా ట్రస్ట్ నుంచి 27 ఐటమ్స్ తోటి కరోనా టైంలో సామాగ్రి ఒక బ్యాగ్, ఒక కిట్ తయారు చేసి 27 ఐటమ్స్ తోటి మా డివిజన్ బస్తీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అట్లా 30-35 వేలు ఇచ్చాము. దాని తర్వాత కరోనా టైంలో